కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం. ఈ నడుమ ప్రయాణమే జీవితం. బలవంతుడవని విర్రవేగడం మానుకో. చివరకు నలుగురు మోస్తేగాని వెళ్ళలేవని తెలుసుకో. ఊపిరి ఉన్నంతకాలం మనిషికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ఏ సమస్య లేకుండా హాయిగా పడుకోవాలి అనుకుంటే అది సమాధిలోనే. నవ్వుతూ ఉన్నవారందరూ ఆనందంగా ఉన్నారని కాదు, ఆ నవ్వు వారు మానసికంగా ఎంత దృఢంగా ఉన్నారో తెలియజేస్తుంది. నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్యపడే కళ్ళుంటాయి, ఎత్తు చూపే వేళ్లుంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోళ్లుంటాయి. బెదిరావో నీ గమ్యానికి ఎప్పటికీ చేరుకోలేవు. నీలోని బలహీనతలను నీచులకు తెలియచేయకూడదు. సమయం చూసి హేళన చేస్తారు. ప్రతీకారం కంటే కాలం చెప్పే సమాధానం చాలా గొప్పది. గౌరవం అనేది వయసును బట్టి కాదు, సంస్కారం బట్టి ఆధారపడి ఉంటుంది. తాటి చెట్టు ఎంత పెరిగినా దాని కింద ఎవరూ నిలబడరు. మర్రి చెట్టు కింద ఉన్నా దాని కింద ఎందరో సేద తీరుతారు. నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసా? నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి, కానీ నిజం మాత్రం నిన్ను రక్షిస్తూ ఉంటుంది ఎప్పటికైనా. ఆశించటం ఆపితే ఆనందం మొదలవుతుంది, శాసించటం ఆపితే సంతోషం మొదలవుతుంది. నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే ఏడిపిస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నవ్వుకుంటారు. నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే నవ్విస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నీకోసం ఏడుస్తారు. డబ్బును సంపాదించడానికి మాత్రమే జీవించకు. నువ్వు చనిపోయాక నిన్ను తీసుకువెళ్ళే యముడు నువ్విచ్చే డబ్బుని తీసుకోడు, కాస్త మంచిని పంచు. ప్రతి వ్యక్తి జీవితంలో ఏ వ్యక్తి తప్పక ఇలా ఉంటారు. వారిని పొందలేరు, వదులుకోనూ లేరు, వారితో మాట్లాడలేరు, వారిని మర్చిపోలేరు, కలుసుకోలేరు, అయినా తన జీవితం నుండి వెలివేయలేరు. ఈరోజు నీవు ఒకరికి కీడు చేసినట్లయితే రేపటి జీవితంలో సంతోషాన్ని దూరం చేసుకున్నట్లు అర్థం. బయటకు కనిపించే రంగు రూపాన్ని చూసి ఎవరిని అంచనా వేయకండి. ఎందుకంటే నోరు తెరిచేంత వరకు కాకి కోయిల రెండూ ఒకేలాగా ఉంటాయి. గుంటనక్క లాంటి తెలివితేటలు మనకు చాలా అవసరం. ఇతరులకు గుంట తవ్వడానికి కాదు, ఇతరులు తవ్విన గుంటలో మనం పడకుండా ఉండడానికి. జీవితంలో బోలెడన్ని సంబంధాలు అక్కర్లేదు. ఉన్న కొన్ని సంబంధాలలో జీవం ఉంటే చాలు. జీవం లేని ఎన్ని బంధాలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాచే మనుషులు ఉంటారు, జాగ్రత్త. ఈ లోకంలో మన కన్నీళ్లను ఎవరు గమనించకపోవచ్చు, మన బాధను ఎవరు గుర్తించకపోవచ్చు, మన కష్టాలను ఎవరు తీర్చకపోవచ్చు, కానీ అందరూ మన తప్పుల్ని వెతికే పనిలో మాత్రం ఉంటారు. ఎదుటివారిని గాయపరచటం అంటే నీటిలో రాయి విసిరినంత సులభం, కానీ ఆ రాయి ఎంత లోతుకు వెళ్తుందో వేసి వెళ్ళిపోయిన వారికి తెలియదు. మనం మనుషులను నమ్మకపోవడానికి 2 కారణాలు. 1, వారు ఎవరో మనకి తెలియకపోవడం. 2, వారి గురించి మనకు పూర్తిగా తెలిసుండడం. జీవితంలో ఎవరిని తక్కువగా చూడకండి, ఎందుకంటే 5 రూపాయల పెన్ను కూడా 5 కోట్ల చెక్కును రాస్తుంది. జీవితం కూడా అంతే, ఎవరి విలువ వారిదే. రోజులు గడిచిపోతున్నాయని, ప్రయత్నాలు చేయిజారిపోతున్నాయని లక్ష్య సాధన కోసం ప్రయత్నాలు ఆపకూడదు. నీ లక్ష్యం చేరుకోవడానికి ఎప్పటికైనా ఒక అవకాశం వచ్చి తీరుతుంది. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. మనం ప్రకృతిలో మంచి వాళ్లపై వదిలిన లేనిపోని మాటలకు మనమే సమాధానం చెప్పాలి. అప్పు చేస్తే అప్పు ఇచ్చేవాడి నుండి మనం తప్పించుకోగలం, కానీ నమ్మక ద్రోహం చేస్తే కర్మ నుండి నువ్వు తప్పించుకోలేవు. అది నిన్నే కాదు, నీ వారసులను కూడా అధోగతి పాలు చేస్తుంది. గ్యారంటీ లేని దాని పేరు జీవితం, గ్యారంటీ ఉన్న దాని పేరు మరణం. 100 అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయటం కంటే ఒక్క నిజం చెప్పి క్షమించు అని అడగటం చాలా ఉత్తమం. బలం తగ్గిపోయిన వాడు సంధి చేసుకోవాలి, బలం పూర్తిగా తగ్గిపోయాక కాదు.
కారణం లేకుండా ఇతరుల ఇంట్లోకి వెళ్ళకూడదు. కేవలం ధనాన్ని కూడబెట్టేవానికి దానివల్ల తనకేమి ప్రయోజనం లేదు. దానము లేదు, ధర్మము లేదు, శ్రమ మాత్రం మిగులుతుంది. రహస్యం ఆయుధం వంటిది. మన గుప్పెట్లో ఉన్నంత వరకు సురక్షితంగా ఉంటాం. ఇతర చేతుల్లోకి వెళ్ళిందా సంక్షోభమే. పూలవాసన గాలి దిశను బట్టి వ్యాపిస్తుంది, కానీ మనిషి మంచితనం మాత్రం 4 దిక్కులా వ్యాపిస్తుంది. ఏ పని విషయంలోనూ కూడా ఒక్క క్షణమైనా ఆలస్యం చేయకూడదు. బలం ఉండి లాభం లేదు. తెలివి దానికి తోడు లేకపోతే, జాగ్రత్త పాటించకపోతే బలహీనమైన శత్రువు కూడా మనల్ని ఓడించగలడు. నీవు విజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషులకు నువ్వేంటో తెలుస్తుంది. ఒకవేళ అపజయం పొందితే నీ శ్రేయోభిలాషులెవరో నీకు తెలుస్తుంది. మీరు పుట్టేటప్పుడు ఏమి తీసుకురారు, కానీ చనిపోయేటప్పుడు పేరుతో చనిపోతారు. కాబట్టి పేరు అనేది ఒక పదంగా ఉండకూడదు, చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలి. వేరే వారి తప్పుల నుండి పాఠాలను నేర్చుకో. ఎందుకంటే అన్నిటినీ నీ సొంత అనుభవంతో నేర్చుకోవడానికి నీకు ఈ జీవితకాలం సరిపోదు. భగవంతుడు విగ్రహాల్లో ఉండడు. మీ భావాలే భగవత్ స్వరూపం. మీ మనసే దేవాలయం. ఎందుకు ఈ పని చేస్తున్నాను? దీనివల్ల ఫలితం ఏమిటి? ఇందులో విజయం సాధించగలనా? ఈ 3 ప్రశ్నలు వేసుకోకుండా ఏ పని మొదలు పెట్టవద్దు. ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లో బయటపెట్టకు. అన్ని పనులు చెడగొట్టుకున్న వాడివైపోతావు. చెడు ఆలోచనలు ఉన్న వ్యక్తుల మీద మీరు ఎంత ప్రేమ చూపించినా వారు తమ అసలు స్వభావాన్ని మర్చిపోరు. చెడు వ్యక్తితో స్నేహం, శత్రుత్వం 2 హాని కలిగిస్తాయి. భారీ హామీలు ఇచ్చేవారు ఎవరికైనా క్షణిక ఆనందాన్ని ఇవ్వగలరు. చెడు ఆలోచన ఉన్న వ్యక్తికి మీ ఉపయోగం లేని రోజు ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేస్తారు. తెలివైన వాడు ఎప్పుడూ తమ ఆర్థిక విషయాలను ఎవరితోనూ పంచుకోరు. మరీ అంత నిజాయితీగా ఉండటం మంచిది కాదేమో. చెడగొట్టుకోవడానికి వెళ్ళేవాడు నరికేది నిటారుగా సాఫీగా ఉన్న చెట్లనే కదా. చాలామంది తమ బాధలను ఎవరెవరికో చెప్పుకొని ఓదార్పు పొందాలనుకుంటారు. అయితే తమ బాధలను ఎవరికి చెప్పకూడదని ఆచార్య చాణక్యుడు చెప్పారు. మీ బంధువుగా భావించి నీ దుస్థితిని ఎవరికి చెబుతున్నావో రేపు మీ మధ్య బంధుత్వం చెడిపోయినప్పుడు మీరు మిమ్మల్ని ఎగతాళి చేసే అవకాశం ఉంది. ఎవరైనా తమ శత్రువులను ఎప్పుడూ ద్వేషించకూడదు. మీరు మీ శత్రువును ద్వేషిస్తే మీరు మీ ఆలోచన సామర్థ్యాన్ని కోల్పోతారు. దానివల్ల మీరు అతని బలహీనతను మాత్రమే చూడగలరు, మీరు అతని బలాన్ని చూడలేరు. అటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి తన శత్రువుని ఎల్లప్పుడూ స్నేహితుడిగా చూడాలి. అతని యోగ్యతను కూడా పరిగణించాలి. అప్పుడే మీరు అతనిపై విజయం సాధించగలరు. మన మీద మనకుండే నమ్మకం శత్రువును భయపెడుతుంది. మన మీద మనకుండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది. ఇలాంటి మరెన్నో మంచి విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.